హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బేగమ్ బ్లాగ్స్. సో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మా ఆయన కోసం ఫర్ ద ఫస్ట్ టైం నేను క్యారెట్ హల్వా చేయబోతున్నాను అన్నమాట. మా ఆయన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. సో ఆయన కోరిక మేరకు నేను ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ హెల్ప్ తీసుకొని క్యారెట్ హల్వా చేయబోతున్నాను. అది ఎలా వచ్చిందో, ప్రాసెస్ ఏంటో చూస్తారు కానీ పదండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ క్యారెట్ని తురుముకొని ఉంచుకున్నాము. ఇది పింకిష్ క్యారెట్ అన్నమాట, కొంచెం స్వీట్గా ఉంటుందని పింక్ అండ్ నార్మల్ క్యారెట్ తురిమేసి ఉంచాము. అండ్ ఇక్కడ బాదాము అండ్ కాజు, ఒక 15 to 20 బాదాం అండ్ కాజు అండ్ గీ. ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టుకున్నాము. ఇందులో నెయ్యి అయితే వేసుకుంటున్నాను. బసే ఓకే. నెయ్యి అయితే వేడైపోయింది. ఈ క్యారెట్స్ వేగే లోపల నా మెహందీ అయితే చూసేయండి. నిన్న నైటే నేను మెహందీ వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అందులో క్యారెట్ హల్వాలో పాలు కూడా వేస్తారంట, నాకు ఇప్పుడే తెలిసింది. మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది నాకు. దూద్ దాల్కో పాలు యాడ్ చేయాలంట. देखो कितना डालना की डालना पूरा. ओके कितने विजिल्स आना? 2 आए. ఓకే, 2 విజిల్స్ అంట. విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని ఇంకా ఫ్రై చేయాలి. సో స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సిమ్ చేసి దీన్ని పెట్టేసుకుందాం. దీన్ని మొత్తం ఆరబెట్టాక, ఐ మీన్ కొంచెం డ్రై అవుతుంది కదా ఆరబెట్టడం అంటే, ఆ డ్రై అయినాక షుగర్ యాడ్ చేయాలంట. సో ఇది ఆరడానికి, సో హాఫ్ కేజీ క్యారెట్కి 1 కప్ వేస్తున్నాను. ఎక్కువ స్వీట్ లవర్ అయితే దీన్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఒక 4 ఇలాచీ కూడా వేస్తున్నాము ఇందులో. సరే, ఎంత బాగా వస్తుందో. స్మెల్ అయితే చాలా బాగుంది. హై ఫ్లేమ్లో ఉంచుకున్నాము, కొంచెం త్వరగా అవుతుంది అనేసి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది.
मम्मी देखो ड्राई हो गया, ड्राई हो गया। हो गया ड्राई। नहीं अभी है पानी अभी है ये आ जाना घी आना నెయ్యి రావాలంట ఇంకా కొంచెం హల్వా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందాం, దీన్ని పక్కన పెట్టేసి. सिम करते हैं क्या? आ गया आधा का बस बस ओके. ऐसे ज़्यादा नहीं हम लग रहा था मुझे బాదం ఇంకా కాజు వేస్తున్నాను. కావాలంటే ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఆయన తినరనేసి నేను యాడ్ చేయట్లేదు, ఓన్లీ కాజు అండ్ బాదం ఒకటే యాడ్ చేస్తున్నాను. అది మీ చాయిస్. ఇదైతే వేడైపోయింది, ఫ్రై అయిపోయాయి, దీన్ని యాడ్ చేసుకోవాలి. Finally, carrot halwa is ready. Carrot halwa is ready. ఎలా ఉందో కనుక్కుందాం పదండి. जी कैसा है कि बोलो. मस्त है. अच्छा है, స్వీట్స్ అవి अच्छा है. परफेक्ट. ये अप्रूवल వచ్చింది.